క్రమంలోనే ప్రశ్న రావణ్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పోలీసులు చట్టపరంగా అదుపులోకి తీసుకుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అసలు రావణ్ వెనుక ఎవరున్నారు? వైసీపీయే ఇలాంటి వారితో కూటమి నేతలను తిట్టిస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కూటమి నేతలను బూతులు తిట్టేవారు. ఇప్పుడు తిడితే లోపలేస్తారన్న భయంతో సైలెంట్ అయ్యారు వైసీపీలో కొంతమంది. వాళ్ళకి ఫాలో అయ్యేవారు. మరి అయితే రావణ్ లాంటి వ్యక్తులతో ఆ పని చేస్తున్నారన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమెంత? అయితే తాజాగా మచిలీపట్నం కోర్టు ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ వచ్చిన వెంటనే అనకాపల్లి పోలీసులు మరో పాత కేసులో ప్రశ్న రావణ్ను కస్టడీలోకి తీసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారుతుంది. ఎందుకో తెలియదు, వైసీపీకి అనుకూలంగా జనసేన టీడీపీలకు వ్యతిరేకంగా రావణ్ తీరు ఉండడంతో కూటమి శ్రేణుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ అంశాలపై మాట్లాడుతూ గుర్తింపు పొందిన రావణ్ ప్రభుత్వాలు రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సంపాదించారు. అయితే విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా మారాయని ప్రత్యర్థుల ఆరోపణలు. మరి ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభలో చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతల ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే గతంలో గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాల ఘటనకు కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో నమోదైన మరో కేసులో కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన మూడోసారి ఇంకొక కేసులో అరెస్టు కావడం ఇప్పుడు